హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం మహానంద్ వెళ్ళామండి. పిల్లలందరం కలిసి మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళాము. మేము, మా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, మా చెల్లెలు వాళ్ళందరూ వచ్చారు. అందరం వెళ్ళాము. అక్కడి నుంచి 2 hours జర్నీ. ట్రైన్కి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. చాలా రోజులైపోయిందండి మహానంద్ వెళ్ళక. మా పాప ఇంటికి అప్పుడు వెళ్ళాము. ఖమ్మం వెళ్ళాము. ఖమ్మంలో రైల్వే స్టేషన్ గిద్దలూరు దాటాకండి టన్నెల్. చాలా బాగుంది అసలు. ఆ టన్నెల్లోంచి ట్రైన్ వెళ్తుంటే టన్నెల్ రాగానే చీకటిగా ఉంటుంది కదా, ఆ టన్నెల్లోకి వెళ్ళగానే లైట్లు ఆన్ అయిపోతాయి. చాలా బాగుంటుంది. వర్షాలు పడ్డాయి కాబట్టి చల్లటి గాలి, అంత బాగా అనిపించింది ట్రైన్లో. ఇంకా అక్కడి నుంచి గాజులపల్లె స్టేషన్లో దిగాము మేము. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి మహానంది వెళ్ళాము. అక్కడ ముందు రోజు వర్షాలు పడ్డట్టుందండి. అసలు గాలికి అరటి చెట్లు అన్నీ పడిపోయాయి బాగా. గాజులపల్లె నుంచి 5 kilometers అంటండి జర్నీ. అక్కడి నుంచి ఇంకా ఆటో మాట్లాడుకుని వెళ్ళాము అందరం. అరటికాయలన్నీ పడిపోయాయండి చెట్లన్నీ. అంత వర్షం పడ్డా కూడా ఎండ మాత్రం మామూలుగా లేదండి. చాలా బాగుంది ఎండ. మహానంది వచ్చేసాము. హాలిడేస్ కాబట్టి చాలా జనాలు కూడా బాగున్నారు. అంత మహానంది అండి. ఇప్పుడెప్పుడో వెళ్ళింది, అస్సలు గుర్తులేదు. ఫస్ట్ మేమైతే దర్శనానికి వెళ్ళాము. పిల్లలు అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, అక్కడ బాగా స్విమ్మింగ్ చేశారు. పిల్లలు కొంచెంసేపు ఆడుకొని వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వచ్చారు. బయట అండి ఇది, బయట ఆడుకున్నారు పిల్లలు. ఇంకా అందరం దర్శనం చేసుకొని వచ్చాము. ఇది రైల్వే స్టేషన్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఆ కుక్క పాపం నన్ను చూస్తూనే ఉందండి. పాపం ఏమైనా పెడతానేమో. ఇంకా నేను బిస్కెట్స్ అవి పెట్టాను. ఇంకా ట్రైన్ లేట్ అయింది 1 గంట. అందరం కూర్చొని ఉన్నాం పిల్లలం అందరం. ఇంకా భోజనం కూడా చేయలేదండి. అక్కడ భోజనం కూడా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ట్రైన్ వచ్చింది, ఎక్కాము. మళ్ళీ ఆ టన్నెల్ వచ్చినప్పుడు పిల్లలు ఒక్కటే కేకలండి. చాలా బాగా హ్యాపీ అనిపించింది పిల్లల్ని అట్లా బయటకు తీసుకెళ్ళడం.
చిన్నపిల్లలు కూడా ఒకటే కేకలు, ఇద్దరు బాగా ఆడుకున్నారు. అందరం కలిసి వెళ్తే టూర్ చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని అందరం హాలిడేస్లో ఒకసారి ఉన్నాం కదా అని వెళ్ళాము. ఇంకా భోజనం కూడా చేయలేదండి, భోజనం అయిపోయిందంట. ఇంకా మేము తెచ్చుకున్నవే తిన్నాము. బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి, అవే పిల్లలు తిన్నారు, పండ్లు అవి. ఈవినింగ్ 4:30కే వచ్చిందండి ట్రైన్. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయింది ఇంటికి వెళ్ళేసరికి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.